డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 3. ఒక్క సైన్. నువ్వు చేసే ఒక్క సైన్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. లైఫ్ టైమ్ సెటిల్మెంట్. కాదు, సైన్ చెయ్యనని మొండికేశావా? ఆహా, అలా చెయ్యవు నువ్వు. చేస్తే అక్కడ 2 బుల్లెట్స్ నీ పిచ్చి చెల్లి, చిట్టి తమ్ముడి తలల్లోకి దూసుకెళ్ళిపోతాయి. సో, చేస్తావు నువ్వు. త్వరగా సైన్ చేసి ఈ పేపర్స్‌ని జాగ్రత్తగా ఆ కబోర్డ్‌లో పెట్టి మండపంలోకి రా. వెయిట్ చేస్తూ ఉంటాను. తను చెప్పాల్సింది మొత్తం చెప్పి లేచి తనదైన స్టైల్‌లో వాక్ చేస్తూ బయటకు నడిచాడతను. ఆ గదిలో ఒంటరిగా మిగిలిన ఆమె రోదన భయంకరంగా వినిపిస్తున్న సమయాన బయట పెళ్లి మండపంలో గౌరీ పూజ కోసం పంతులు గారు సిద్ధం చేస్తుంటే భజంత్రీలు శ్రావ్యంగా వినిపించడం మొదలైంది. మండపంలోకి నడిచొస్తున్న రాకుమారుణ్ణి చూస్తున్న అందరూ అతను చేసుకోబోయే అమ్మాయి అదృష్టం కోసమే మాట్లాడుకుంటున్నారు. కానీ చేసుకునే ఆ అమ్మాయి మాత్రం గదిలో ఒంటరిగా మిగిలి తన రాత రాసిన ఆ బ్రహ్మను నిందించే పనిలో ఉంది. 13 నిమిషాల తర్వాత ఆమె కోసం ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. మేడం, పండిట్జీనే బోలా ఆప్కో లేకే ఆనా. వచ్చిన సర్వెంట్ చెప్తున్న మాట విని తన చేతిలో ఉన్న పేపర్స్ని ఓసారి చూసి, ముజే ఎక్ పెన్ చాహియే అంది నిర్లిప్తంగా ఆమె. వెంటనే వచ్చిన సర్వెంట్ తన పాకెట్లో ఉన్న పెన్ తీసి ఆమెకి ఇచ్చింది. గుండెల నిండా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకున్న ఆ పెళ్లి కూతురికి 1 ఇయర్ బాండ్, 1 ఇయర్ టైం కంప్లీట్ అయ్యాక నీ దారి నీది, నా దారి నాది, అండ్ నీ చెల్లెలకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, నో మ్యాటర్ హౌ మచ్ ఇట్ కాస్ట్. తన ప్రాబ్లం క్లియర్ అయ్యి నార్మల్ అయ్యేలా నేను చూసుకుంటాను. నీ తమ్ముడు స్టడీస్, వాడెంతవరకు చదివినా అది ఇక మీద నా బాధ్యత. ఆ పెళ్ళికొడుకు ఇచ్చిన ఆఫర్స్లో కేవలం తనకు కావలసిన ఈ 3 మాత్రమే తలుచుకుంటూ ఒక 1 ఇయర్ నేను కళ్ళు మూసుకుంటే నా చెల్లెలి మానసిక స్థితి మెరుగుపడుతుంది. నా తమ్ముడు చక్కగా వాడు కోరుకున్న చదువు చదువుకుంటాడు. వాళ్ళ కోసమే కదా 12 ఏళ్లుగా నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. నిజానికి అలసిపోతున్నాను కూడా. ఒంటరి ఆడపిల్లగా నా చెల్లెల్ని తమ్ముడిని కాపాడుకోవడానికి ఫైట్ చేసి అమ్మా నాన్న లేకపోయినా మాకు ఉండడానికి బంధువులు. కానీ కనీసం హక్కున చేర్చుకోకపోగా రాబందుల్లా పీక్కు తినే మనుషులు వాళ్ళు. అవసరానికి సహాయం చేయకపోగా మాటల తూటాలతో నన్ను మానసికంగా బలహీనపరిచే రాక్షసులు వాళ్ళు. ఆడపిల్ల ఒంటరిగా కష్టపడుతుంటే సహాయం చేసే సమాజం కాదిది. వంకర చూపులతో వేధించి మాట వినకపోతే నిందించే క్రూర మృగాలు వీళ్ళు. ఇలాంటి మనుషుల మధ్య అతి కష్టం మీద ఈ 12 ఏళ్లుగా జీవితాన్ని లాక్కొచ్చాను. ఇకపై కూడా ఇలానే లాక్కు వెళ్ళాలి. కానీ ఒక్కసారిగా నా జీవితం ఇలాంటి మలుపు ఎందుకు తీసుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మంచికో చెడుకో ఇప్పుడు నా ముందు ఇన్నాళ్ళు ఎవరి కోసం నేను ఇంత కష్టపడ్డానో ఇప్పుడు వాళ్ళ ప్రాణాలనే ప్రమాదంలో పెట్టడమా? లేదంటే బాగుపడుతున్న వాళ్ళ జీవితాల కోసం నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకోవడమా అనే 2 ఆప్షన్స్ మిగిలాయి. నా ప్రాణమన్నా తీసుకుంటాను కానీ ఊపిరి ఉన్నంత కాలం నా తమ్ముణ్ణి, చెల్లెల్ని నేను కాపాడుకుంటూనే ఉంటాను. నాకుగా నేను వాళ్ళ ప్రాణాలకి హాని కలిగించలేను. సో, ఇప్పుడు నాకున్నదిగా ఒక్కటే ఆప్షన్, ఆ పెళ్ళికి ఒప్పుకోవడం. అతనెందుకు నన్ను ఈ కాంట్రాక్ట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో నాకు తెలీదు. ఒక్క సంవత్సరం అతని భార్యగా ఉండడానికి ఇన్ని ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నాడో కూడా నాకు తెలీదు. అసలు తను చెప్పినట్టుగా విని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందో, ఏమవుతుందో కనీసం ఐడియా కూడా లేదు నాకు. అయినా కూడా తప్పదు. ఇప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకొనే తీరాలి. ఇంత బెదిరించి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాడికి నాకీ అబద్ధపు ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా తమ్ముడు కోసం, చెల్లెల కోసం ఖచ్చితంగా ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటానని నా నిస్సహాయత అతనికి తన కాళ్ళ మీద నేను పడ్డప్పుడే అర్థమయ్యేలా చేసింది. అయినా కూడా ఇన్ని ఆఫర్స్ ఇస్తూ ఈ బాండ్ పేపర్‌ని నా చేతుల్లో పెట్టాడంటే ఇది అబద్ధం కాదు. తనెందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడనేది ఆలోచించడం కన్నా, నేను నా చెల్లిని, తమ్ముడి భవిష్యత్తు బాగోవడం కోసం కళ్ళు మూసుకొని సైన్ చేసి వెళ్ళి పెళ్లికూతురిగా అతని పక్కన కూర్చోవడమే మంచిది. కొన్ని నిమిషాల పాటు భయంకరమైన మానసిక సంఘర్షణ ఆమె అనుభవించిన తర్వాత స్థిరంగా ఓ నిర్ణయం తీసుకున్న దానిలా పెన్ క్యాప్ ఓపెన్ చేసి సైన్ చేసింది ఆ బాండ్ పేపర్స్ మీద. సైన్ చేసిన ఆ పేపర్స్‌ని లేచి వెళ్ళి పెళ్ళికొడుకు చెప్పినట్టే కబోర్డ్‌లో పెట్టి
తనని తీసుకెళ్లడానికి వచ్చిన సర్వెంట్ వెంట బయటకు నడిచింది ఆమె. వెయిట్ మ్యామ్ అంటూ సర్వెంట్ ఆమెను అక్కడే ఆపి బయటకు వెళ్ళి గోల్డ్ కలర్ నెట్టెడ్ పట్టు మగ్గం వర్క్ దుప్పట్టా తీసుకొని వచ్చి తలపై ఫేస్ కూడా కవర్ అయ్యేలా ముసుగు వేసింది. తన 2 చేతులతో ఆ ముసుగుని కొంచెంగా ఎత్తి పట్టుకొని పెళ్లికూతురు ఇక మౌనంగా బయటకు సాగింది. పెళ్లి మండపంలోకి అడుగు పెడుతున్న ఆమెను చూస్తూ పెళ్ళికొడుకు ఈవిల్ స్మైల్ చేశాడు. అతని పక్కనే వెళ్ళి కూర్చుంది ఆమె మెల్లిగా. నార్త్ ఇండియన్ స్టైల్లో జరుగుతున్న వివాహం అది. అతని షేర్వాణి పైన వేసిన దుప్పటి ఆమె లెహంగా ఓనీకి కలిపి కొంగుముడి వేశారు ముందుగా. మొదలైన పెళ్లి తంతు ఒక్కొక్కటిగా ముందుకు సాగిపోతూ ఉంటే తన జీవితం ఏమవుతుందోనన్న భయం ఏదో ఓ మూలన ఉండనే ఉన్నా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీటి కడలు పొంగి ఒడిని తడిపేస్తున్నాయి. అది గమనిస్తున్న అతను, జస్ట్ 1 ఇయర్ కోసం నువ్వింతలా నీ టీయర్స్ని వేస్ట్ చేసుకోకు. టెంపరరీ హస్బెండ్ నేను నీకు. నువ్వు నాకు టెంపరరీ వైఫ్వి. 1 ఇయర్ బాండ్ పూర్తయిన తర్వాత నువ్వు నీకు నచ్చినట్టుగా హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేయొచ్చు. యునో, ఈ క్షణం నుంచి నీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నీకు ఏ లోటు నేను రానివ్వను. ఎంతైనా నువ్వప్పుడు నాకు ఎక్స్ వైఫ్ కదా. సో ఈ ఏడుపులు పెడబొబ్బలు ఆపేసి హ్యాపీగా నీ ఫస్ట్ మ్యారేజ్ని ఎంజాయ్ చేయి. నేను సెకండ్ మ్యారేజ్ చేసుకునేవాడు ఎలా చేసుకుంటాడో మన ఇద్దరికి డివోర్స్ అయిపోయిన తర్వాత వాడైతే ఇంత గ్రాండ్గా ఇంత రాయల్గా ఖచ్చితంగా చేసుకోలేడు. ఎందుకంటే నీకు నన్ను మించిన వాడు ఎప్పటికీ దొరకడు కాబట్టి. ఆమెకు మాత్రమే వినిపించేలా గుసగుసగా అయినా తనదైన బేస్ గొంతులో ఏమాత్రం తగ్గకుండా చెప్పి పంతులుగారు అందిస్తున్న బంగారు కుంకుమ భరణ అందుకొని అందులో ఉన్న వజ్రపు ఉంగరంతో ఆ కుంకుమ తీసి ఆమె నుదుటను అలంకరించాడు. ముసుగును కొంచెం మాత్రమే పైకెత్తి ఆమె రూపం తనకు మాత్రమే కనిపించేలా చూసుకుంటూ. ఏడ్చి ఏడ్చి పొంగిన కనురెప్పలను చిన్నగా ఎత్తి తన పాపెట్లో సింధూరాన్ని అలంకరిస్తుంటే అతని కళ్ళల్లోకి చూసింది ఆమె. ఏదో తెలియని ఒక రకమైన భావన. అతని మాటల వల్ల కృంగిపోతున్న మనసు కూడా ఈ క్షణం అతను సింధూరాన్ని అలంకరిస్తుంటే తెలియకుండానే ఏదో తెలియని వింత అనుభూతిని అనుభవించింది ఆమె. ఆ భావనకు ఇప్పుడే ఓ పేరు పెట్టడం సరైనది కాదేమో. అలా అని ఏ పేరు పెట్టకుండా ఉండడం కూడా సరైనది కాదేమో. స్టోరీ కంటిన్యూస్. కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి.